మ్యామ్ అట్లానే కొంతమంది 14 దాకా అవ్వకుండా ఉంటారు, పేరెంట్స్ వాళ్ళ విషయంలో కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇది హెల్దీయేనా? ఇప్పుడు యాక్చువల్లీ మనం డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే 16 years వరకు ఎప్పుడైనా మెచ్యూర్ అవ్వచ్చండి. ఎవరైనా పిల్లలు 14 దాటాక కూడా మెచ్యూర్ అవ్వలేదు అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, యాక్సిలరీ హెయిర్, ప్యూబిక్ హెయిర్, ఆ హెయిర్ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే రావాలో అవి వచ్చినాయి అంటే మెచ్యూర్ ఇంకా కాలేదు కానీ హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి, సో ఇంకొక 1 yearలో మెచ్యూర్ అవుతారని మనం కంగారు పడక్కర్లేదని రియాష్యూర్ చేస్తాం. సో వీ హ్యావ్ సైన్స్ అనమాట, మెచ్యూర్ అవ్వే సైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి కంగారు పడక్కర్లేదు. అదే ఎవరికైనా ఒకవేళ ఆ సైన్స్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా లేవు ప్లస్ అట్ ద సేమ్ టైం 14 years కూడా దాటిపోయింది అయినా రావట్లేదంటే మాత్రం డెఫినెట్గా తీసుకెళ్ళాలి. ఒకవేళ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చిన వాళ్ళైతే 16 వరకు కూడా ఆగచ్చు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చి 16 దాటాక కూడా మెచ్యూర్ కాలేదంటే డెఫినెట్గా వెళ్ళాలి. సో 16 మెయిన్ కట్ ఆఫ్ అండి, 16 దాటాక ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉంటే 16 వరకు ఆగచ్చు, సైన్స్ ఏమీ లేకపోతే మాత్రం 14కే డెఫినెట్గా తీసుకెళ్ళాలి. ఓకే, అలానే మ్యామ్ వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుంటే తెల్లబట్ట, సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎంతవరకు నార్మల్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని ఎక్సెస్ అయితే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి డాక్టర్? కరెక్ట్గా ఇదే ఏజ్లో వైట్ డిశ్చార్జ్ యాక్చువల్లీ స్టార్ట్ అవుద్దని చెప్పలేమండి. చాలా మందికి మనకి మెచ్యూర్ అయినాకనే స్టార్ట్ అవుతుంది, మెచ్యూర్కి ముందు ఉండదు. కానీ ఒక 5 to 10% చిన్న చిన్న పిల్లలు కూడా 8 years, 10 years, 11 years పిల్లలు కూడా పీడియాట్రిషియన్స్ అంటే పిల్లల డాక్టర్ దగ్గరికి మదర్స్ తీసుకొస్తూ ఉంటారు. ఈ ప్యాంటీకి కొంచెం వైట్ డిశ్చార్జ్లా అయింది సార్, ఇదేంటి నార్మల్ అది ఇది అని. సో వాళ్ళకు కూడా అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు ఇంకా మెచ్యూర్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి ఏంటంటే హైమన్ అన్న పొరలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. మెచ్యూర్ అవ్వకపోయినా చిన్న యూట్రస్ ఉంటుంది అండ్ వెజైనా అన్ని పార్ట్స్ అన్ని ఆర్గన్స్ అలాగే ఉంటాయి, చిన్న చిన్న ఆర్గన్స్. ఇప్పుడు వీళ్ళకి మెచ్యూర్ అవ్వకుండా ఉన్న ఏజ్లో రక్తం తక్కువ ఉందనుకోండి, ఎనీమియా అంటాం, రక్తహీనత ఉన్నా కానీ ఎనీ రీజన్ కోసం ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా కానీ లేదంటే తెలియకుండా సైకిల్ తొక్కుతూ ఏదైనా కింద దెబ్బ తగిలినా కానీ ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్లోనూ అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు అయితే తెలియకుండా ఫారెన్ బాడీ పెట్టేసుకుంటారు. ఎలా ముక్కులో ఇప్పుడు ల్యాప్టాప్కి పెన్ ఉంటుంది, ఆ పెన్ పైన చిన్నది నిబ్బు ఉంటుంది క్లోజ్ చేసేది, దాంతో ఆడుతూ పిల్లలు ముక్కులో పెట్టుకుంటారు, అది ముక్కులో ఉండిపోతుంది. అలాగా చిన్న చిన్న పిల్లలు ముక్కులో, చెవులో, కొంతమంది వెజనాలో కూడా ఫారెన్ బాడీస్ పెట్టేసుకుంటారు బికాస్ పిల్లలకి తెలియదు కాబట్టి. సో ఇలా తెల్లబట్ట అనేది మెచ్యూర్ అవ్వని పిల్లలకి అవుతుంది అంటే డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. కొంచెం అయినా కూడా మెచ్యూర్ కాని పిల్లలకి తెల్లబట్ట అయితే డెఫినెట్గా తీసుకెళ్ళి చూపించాలి. అది నార్మల్ అని డాక్టర్ చెప్తే మీరు కంగారు పడక్కర్లేదు, డాక్టర్తోనే నార్మల్ అని చెప్పినాక మీరు ధైర్యంగా ఉండొచ్చు. బట్ మెచ్యూర్ అయ్యాక మాత్రం రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మెనోపాజ్ వరకు వస్తున్న వాళ్ళు ఉన్నారో ఆ ఏజ్ అంతట్లోనూ కొద్దిగా వెజైనల్ డిశ్చార్జ్ అనేది మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో, అంటే ఫస్ట్ నెల కరెక్ట్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ 14 days తర్వాత ఎగ్ రిలీజ్ కరెక్ట్గా మధ్యలో అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఒక 2-3 రోజులు థిక్గా కొంచెం డిశ్చార్జ్ కొద్దిగానే ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్లో ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వల్ల కొద్దిగా వేడిగా ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వేడి చేసింది అంటారు మన పెద్దోళ్ళు, అది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనమాట. దానివల్ల కొద్దిగా వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో ఎనీ వైట్ డిశ్చార్జ్ కొంచెమే ఉంది, పెరుగుగా పడట్లేదు, పన్నీర్ ముక్కల్లాగా కానీ పెరుగుగా కానీ వాసన రావడం కానీ లేదంటే నీరుగా బాగా వాటరీగా రావడం కానీ ఇలాంటివి ఏమీ లేవు అంటే అది నార్మల్. కానీ బాగా వాటరీగా ఉంది అంటే మీకు ఇన్నర్ ప్యాంటీ తడిసిపోయి లేదంటే మీరు దాని ప్యాంటీ లైనర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే వాసన వస్తుంది, అఫెన్సివ్ స్మెల్ అనిపిస్తుంది, లేదంటే మీకు దాంతోపాటు బ్లడ్ మిక్స్ అయి ఉంది వైట్ డిశ్చార్జ్లో, లేదు పెరుగుగా ముక్కలుగా కాటేజ్ చీజ్ అంటారు పన్నీరు, లేదా మీకు ఇది పెరుగులాగా పడుతుంది అంటే ఈ అన్ని డిశ్చార్జ్లు కూడా అబ్నార్మలే. ఇవి రకరకాల రీజన్స్కి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఉండొచ్చు. సో ఎటువంటి వైట్ డిశ్చార్జెస్ ఉన్నా కానీ డెఫినెట్గా వెళ్ళి ఒకసారి చూపించుకోండి, దాన్ని మనం ఈజీగానే ట్రీట్ చేయగలుగుతాం. బట్ లేట్ చేసామంటే అది ఎక్కువ రోజులు లాంగ్ రన్లో ఉంటే కొన్ని అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే లైంగికంగా సంక్రమించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి అలాంటివి సైలెంట్గా మిస్ అవ్వచ్చు. అప్పుడప్పుడు లైంగికంగా సంక్రమించే వాటికి కూడా వైట్ డిశ్చార్జే ఫస్ట్ సైన్ అయి ఉండొచ్చు. సో అందుకని ఎటువంటి డిశ్చార్జెస్ మిగిలినవి ఉన్నా కూడా ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.